అది ఆ అమ్మాయి కట్టిన ముడుపు కాదు, ఆ అమ్మ ప్రసాదించిన ముడుపు. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. అమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. కుంకుమ ఉన్న ముడుపు నీ చేతికొచ్చింది తల్లి. థ్యాంక్ యూ పంతులు గారు. మా వసుని అమ్మవారు ఇలా దీవించారన్నమాట. ప్రతిరోజు ఆ కుంకుమ నుదుటిని ధరించమ్మా. అనర్థాలు తొలగి నీ జీవితం అర్థవంతమవుతుంది. అలాగే పంతులు గారు. అవునట వసు, నువ్వు సకల సౌభాగ్యవతివే. నన్ను పెళ్లి చేసుకుంటా. నేను నీ పతినే నేను బంగారంలా చూసుకుంటాను. నీ నోటి నుండి బంగారం అనే మాట తప్ప ఇంకేమీ రాదా నాయనా? వరాలు కోరడం, హారాలు ఇవ్వడం కాదు, మంచిగా ఉండి చాలు. అలాగే పంతులు గారు. బ్యాలెన్స్ ప్రదక్షిణ ఒకటి చేసి వస్తానే. వసు, ప్రదక్షిణలు చేసిరా, ఇప్పుడే వచ్చేస్తాను. లవ్ యు అని నువ్వు ఒక్కసారి చెప్తేనే ఇలా అయిపోయాను. ఇంకోసారి చెప్తే ఏమైపోతానో. ఎంత ముద్ద చేస్తున్నావురా, సో స్వీట్. ఆ ముసలోడు మూర్తి నేను డిస్టర్బ్ చేయడానికే ఏదో ఒక మీటింగ్ అంటాడు. లేదంటే మనం ఎంత క్లోజ్ గా ఉండేవాళ్ళమో. సార్, మీ మొబైల్ రింగ్ అవుతా ఉన్నది. నాకు వినపడట్లేదంటే ఏంటిదని అర్థం? చూడొచ్చిందేమో సార్. మీ ఫేస్ అండి. నాకు వినపడట్లేదంటే నేనంత ఏకాగ్రతతో ఉన్నానని అర్థం. లిఫ్ట్ చేయట్లేదు. ముసలి మూర్తి పానకంలో పడుకొని పక్కనే ఉంటుంటాడు. మళ్ళీ డయల్ చేస్తా. సార్, మళ్ళీ వచ్చింది సార్. డౌటా? మీకు ఫోన్ వచ్చింది సార్. మీరు పని చేయనివ్వరండి. హలో, ఆనంద్ స్పీకింగ్. నువ్వు మాట్లాడితే వినాలని ఫోన్ చేశాను రాజా. తెలుసు, అందుకేగా మాట్లాడుతోంది. అబ్బో, సీరియస్లీ? నీ మొహానికి సూట్ కాదులేవోయ్. సర్లే కాని దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఫ్రెండ్ అని చెప్తానన్నావు కదా. మా అమ్మ, మా నాన్నమ్మ వీళ్ళందరి ముందు నా ఫ్రెండ్ అని పరిచయం చేశాను, తెలుసా? ఏడ్చో, అంతకన్నా ఎక్కువ చెప్పలేకపోయా. వీడియో బయటపడిపోతుందనేగా. నీకెలా తెలుసు? రే వెంకటస్వామి, నేను నీ దిల్కా ధడ్కన్ రా, అన్నీ తెలిసిపోతాయి. నువ్వు నా దిల్కా ధడ్కన్వి కాదు. మరెవరు? ఆలేఖ్యనా? దమ్ముంటే ప్రూవ్ చేశాక అప్పుడు నాకు చెప్పు. సార్, మళ్ళీ లింక్ పెట్టేసిందా? ఏం చేయాలో తెలియట్లేదు మూర్తి గారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కుడి ఎడమైతే పొరబాటు లేదో, ఓడిపోలే. మీరు ఆపండి మూర్తి గారు. సార్, వర్క్ ఫినిష్ చేశాను సార్. ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి, చేసి ఇంటికి వెళ్తాను. చూసారా, డెడికేషన్ అంటే అలా ఉండాలి.
అలెక్కి గారు ఒక సలహా ఇచ్చి వెళ్ళండి. దేనికి సార్? ఆ రాంగ్ నెంబర్ లేడీ నా దిల్కా దడకన్ దగ్గర నన్ను ప్రూవ్ చేసుకోమందండి. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియటం లేదు. సింపుల్ సార్, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తే చాలు. వావ్, మీరు జీనియస్ అండి. చూసారా మూర్తి గారు ఎంత చక్కగా సలహా చెప్పారో? ఆ వీడియోలు చూడమని చెప్పడం కూడా సలహాయేనా? అబ్బో మూర్తి గారు, మీరు ప్రతిభను మెచ్చుకోవాలండి. మీరు బయటికి లేదన్నా తినేసి రండి. ఉండండి, డబ్బులు ఇస్తాను. మళ్ళీ ఇవ్వలేదని ఏడుస్తారు. తీసుకోండి. రేపు పెళ్ళైతే నాకు పూలు కొనమని 2 రూపాయలు ఇస్తాడేమో. ఇంకా చూస్తారేంటండి, వెళ్ళండి. చిల్లరిస్తే మీకేమైనా పట్టరామంటారా సార్? పర్లేదండి, ఉంచుకోండి. త్వరగా చూపించండి అలైకే గారు, ట్రైన్ అప్ అవుతాను. కిస్ చేయాలా? సార్, మంచి డ్రీమ్ ని కూడా ఈ ముసలుడు పాడు చేశాడు. అప్పుడే వచ్చారేంటండి? ఇంకా వెళ్ళలేదు సార్. నా ఫైల్ తీసుకోవడం మర్చిపోయాను. బాగా లేట్ అయి రావడానికి తమరిచ్చింది 10,000 కాదు, 10 రూపాయలు. వేరే క్లిప్స్ చూపించండి. ముద్దంటే కొంచెం నర్వస్గా ఉందండి. ఇదిగో ఈ వీడియో చూడండి సార్. హీరో హీరోయిన్ ని హగ్ చేసుకున్నాడు కదా, ఆ తర్వాత కిస్ చేస్తాడు. ఇది బెటర్ ఏమో. హక్ చేసుకోవడం కూడా కష్టమేనండి. పర్లేదు సార్, మీకోసం నేను ఏమైనా చేస్తాను. దరికిటతో 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 అంతేనంటారా?
వద్దులేండి, భయంగా ఉందండి. రేపు ఇంట్లో పూజ చేసుకుని వస్తాను, కాస్త ధైర్యంగా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళండి. మ్, ఒక ఆడపిల్లని హక్ చేసుకోవడానికి కూడా ఎంత ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడికి? డ్యూటీకి నానమ్మ. చా మాకు తెలీదులే. నీకెన్నిసార్లు చెప్పినా వాడిని వదిలి ఉండడం నీ వల్ల కాదే. ఆ కాకర్ల వంశీకృష్ణ కారులో పక్క పక్కన కూర్చోవడమేగా నీ డ్యూటీ. అదే పనిగా దారి తప్పితే నీ జీవితం కూడా గాడి తప్పుతుంది. నోరు మూసుకొని గదిలో పడుండు పా. లేదు నానమ్మ, నేను వెళ్ళాలి. మీరు చెప్పిన వాడితోనే నా పెళ్లి అని నేను మాటిచ్చినట్టే సుచిత్ర మేడం కూడా నేను మాటిచ్చాను. ఏమని మాటిచ్చావు? అక్కడ కూడా పెళ్లికి సంబంధించిన మాటేనా? అంతకంటే గొప్ప సంబంధం నానమ్మ అది. ఏంటి? వంశీ సార్కి తన చిన్ననాటి స్నేహితురాలకి ఉన్న సంబంధం. ఇంటిల్లే పాది ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళెవరో, ఎక్కడుంటారో, ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలీదు. కానీ ఆ అమ్మాయి దొరికితే వంశీ సార్ తన జీవితాన్ని ఆ అమ్మాయి పాదాల దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పని పేరు చెప్పి నువ్వే ఘనకార్యము చేసుకురావు కదా. అమ్మ మీద ఒట్టేశాను నానమ్మ. అమ్మ 100 ఏళ్లు బ్రతకాలనుకునే కూతుర్ని నేను. వంశీ సార్ జీవితంలోకి ఆ అమ్మాయి తప్ప వేరొకరికి చోటు లేదు. అబ్బ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 . వావ్, సూపర్ వసు. కాంతం, విన్నావా? మా పెళ్లికి అడ్డున్న వాడికి పెళ్లి కూతురు వెతుకుతానంటుంది. ఇంతకనే ఏం కావాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ వసు, చాలా హ్యాపీగా ఉంది. వసు, ఒకసారి ఈ వెడ్డింగ్ కార్డ్స్ చూడు. నీకు ఏది నచ్చితే అవే ప్రింట్ చేస్తాను. అమ్మా నాన్నలకు నచ్చితే నాకు నచ్చినట్టే. అది నువ్వైనా కాదైనా సరే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూసారా? అసలు ఎంత మంచి కూతుర్ని నేను ఎక్కడా చూడలేదు. అక్కయ్య, మావయ్య, మీరు చెప్పండి, ఏ కార్డు బాగుందో? మీరు కార్డు సెలెక్ట్ చేస్తే దానిపైన వరుడుగా నా పేరు, పక్కనే వధుగా వసు పేరు బంగారంతో రాయిస్తా. ఒక అడుగులో 10,000కి పైన ఉంటుంది. ఖరీదైన కార్డులు మేమెందుకు కోరుకుంటాం బాబు? మా అమ్మాయి జీవితం బాగుంటే మాకంతే చాలు. కార్డుల కంటే కూడా వచ్చిన అతిథులకి భోజన ఏర్పాట్లు బాగా చూడు. 5 స్టార్ హోటల్లో చెప్తే మాట్లాడను మావయ్య, లొట్టలేసుకుని తినేలా చేస్తాడు. వసు, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయమ్మా. అలాగే అమ్మా. వసు 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 వసు, ఆగాగాగాగాగు. ఇలాగే వెళ్ళిపోతావు నువ్వు? ఎరా, ఖర్చులకి ఏమైనా ఇచ్చి పంపిస్తావా ఏమిటి? పెళ్ళైతే నా సరసం వసుదే కదా కాంతం. వసు, గుళ్ళో పంతులు గారు ఏం చెప్పారో మర్చిపోయావా? మన పెళ్ళికి ఏ అరిష్టాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు అమ్మవారు కుంకుమ పెట్టుకోమని చెప్పారు కదా. మరి పెట్టుకోకుండా వెళ్తున్నావేంటి వసు? ఇదిగో వసు, ఇక నుంచి ప్రతిరోజు నీ నుదుటిన అమ్మవారి కుంకుమ ఉండాల్సిందే. నుదుటన కుంకుమ పెట్టుకుంటే
చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏయ్, అమ్మవారి కుంకుమ పెట్టుకుంటే ఏమనుకుంటారే? మూట తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందటగా. నువ్వు పోయి పూజ గదిలో ఉందేమో చూడు. తీసుకురా పో, వెళ్ళు. సరే అత్తయ్య. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. ఉంగరాలు పట్టుకుని గుడికి వెళ్ళాం కదా, అప్పుడు ఇచ్చాడు. ఓహో, అవునా? ఇంకెప్పుడు మర్చిపోతూ అత్తయ్య, ఇటు అత్తయ్య. ఇదే ఈ కుంకుమే వసు, ఇదిగో ఇదే ఈ కుంకుమే. తులసి, బొట్టు తన్నే పెట్టుకోమను. మీరు కంగారు పడకండి మావయ్య, పెళ్లి కాకుండా నేను బొట్టెలా పెడతాను చెప్పండి. వసు, నువ్వు బొట్టు పెట్టుకో. ఎంత అందంగా హుందాగా ఉన్నావో తెలుసా నువ్వు. తులసక, ఇదిగో సేమ్ ప్లేస్లో పెట్టే. రోజు వసు మర్చిపోయినా సరే నువ్వే గుర్తు చేసి మరీ పెట్టించాలి. నువ్వు మాత్రం మర్చిపోకే, ఓకే? వెళ్ళరా. ఒరేయ్, రక్తితో పాటు నీకు భక్తి కూడా బాగానే పెరిగింది రోయ్. వసుని నా దేవులా కొలుస్తున్నాను కాంతం. ఆ మాత్రం భక్తి పెరగకపోతే ఎలా?